హలో వ్యూవర్స్, మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాము. ఈరోజు మా సెకండ్ డే ఆఫ్ డిస్నీ వరల్డ్. సో ఈరోజు వచ్చి మనం యానిమల్ కింగ్డమ్ చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ చూడు, మనం ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ చూడండి అంతా అడవి లాగా బాగా మంచి సెటప్ అంతా భలే ఉంది అసలుకు. మనమైతే ఇండియాలో మనకు బెంగళూరులో ఇది ఉంటుంది లాల్బాగ్ పార్క్, అట్లా మంచిగా చాలా బాగుంది అనమాట. ఇక్కడ చూడండి చెట్లు ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్, ఎంత బాగా చేశారు చూడండి. ఇదంతా చాలా 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 బాగా చెక్కారనమాట. చాలా 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 బాగుంది. ఇక్కడ చూడండి చెట్టు చూడండి. ఇక్కడ చూడండి ఎంత బాగా రైడ్ చూడ అట్లా ఈ రైడ్ వెళ్తున్నాం మనము. మనమంతా కూడా మన ఇండియన్ అట్మాస్ఫియర్ లాగా పెట్టారు మొత్తం అంతా. ఇక్కడ చూడండి అరటి చెట్లు పెట్టారు. ఇవంతా కూడా చాలా 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 బాగుంటుంది రైడ్. ఇక్కడ చూడండి మేమైతే బాగా తగ్గిపోయాము రైడ్ లో. పిల్లలు రైడ్ ఎలా అనిపించింది? థీమ్ పార్క్ విజిట్ చేశాము. సో ఎవరైతే థీమ్ పార్క్ విజిట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారో డిస్నీ వరల్డ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు ఇక్కడ లోకల్గా ఉండే రైడ్స్, ఎలా వెళ్ళాలి అనే మ్యాప్. హలో వ్యూవర్స్, మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాము. ఈరోజు మా సెకండ్ డే ఆఫ్ డిస్నీ వరల్డ్. సో ఈరోజు వచ్చి మనం యానిమల్ కింగ్డమ్ చూడడానికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే మనకు అవర్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మామూలుగా డిస్నీ వరల్డ్ పార్క్స్ అంటే 9 to 9 అట్లా ఉంటాయి. కానీ దీనికి ఏంటంటే 9 to 6 ఉంటుంది. ఒక రోజు మాత్రం 7కి ఉంటుంది. సో మీరు ఎవరైనా కానీ విజిట్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా టైమింగ్ చూసుకొని వెళ్ళండి. అదేవిధంగా ఏంటంటే మనకి ఇక్కడ వచ్చి డైనోసార్ రైడ్స్, ఇలా మంచి మంచి రైడ్స్ ఉంటాయి. ఇది మొత్తం అంతా ఎంత వైల్డ్ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా చాలా బాగుంది. వెదర్ అంతా చాలా బాగుంది. సో మీరు నాతో పాటు కూడా మీరు వచ్చేసి ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి. ఇక్కడ చూడు, మనం ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ చూడండి అంతా అడవి లాగా బాగా మంచి సెటప్ అంతా భలే ఉంది అసలుకు. మనమైతే ఇండియాలో మనకు బెంగళూరులో ఇది ఉంటుంది లాల్బాగ్ పార్క్, అట్లా మంచిగా చాలా బాగుంది అనమాట. సో ఇక్కడ చూడండి గ్రీనరీ అంతా కూడా చాలా 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 బాగుంది. మంచి ప్లెజెంట్ గా ఉంది. ఇక్కడ వెళ్తూ ఉంటే కూడా, వాక్ చేస్తూ ఉంటే కూడా ఇక్కడ చూడండి ఎటు వెళ్ళినా కూడా మనకు బాగా మంచిగా వాటర్ ఫాల్ పడేటట్లు స్మాల్ గా బాగా చెవులకి చాలా చాలా ఆహ్లాదకరంగా వినసొంపుగా ఉన్నాయి. సో మనం ఎటు వెళ్ళినా చూడండి మొత్తం అంతా కూడా గ్రీనరీలో కట్టారనమాట. చాలా చాలా బాగుంది. కళ్ళకి కొంచెం మంచిగా సూతింగ్ రిలాక్సేషన్ గా ఉంది. ఇక్కడ ఎదురుగా చూడండి ఒక చెట్టు ఎంత బాగా పెట్టారు అనమాట. చాలా 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 బాగుంది. ఆ చెట్టులో నుంచి వాటర్ పడుతూ ఉంది. సో మనమైతే ఇప్పుడు దగ్గరికి వెళ్తున్నాము. దగ్గరికి వెళ్ళక ఇంకా బాగా క్లోజ్ వ్యూ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. బర్డ్స్ అవన్నీ కూడా ఫ్లై అవుతున్నాయి. వావ్, చాలా 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 బాగుంది. మీరందరూ కూడా చూసి బాగా ఎంజాయ్ చేస్తారు అనేసి నేను క్యాప్చర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా. ఎందుకంటే చాలా మందికి డిస్నీ రావాలి అని ఉంటుంది, బట్ కొంత రాలేని వాళ్ళ కోసం అని చెప్పి నేను తప్పకుండా అయితే మేము ఫ్యామిలీతో పిల్లలతో కొంచెం కష్టంగా ఉంటున్నా కూడా నేను తీస్తున్నాను. సో ఇక్కడ కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వాయిస్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కొంచెం అర్థం చేసుకొని వీడియో అయితే తప్పకుండా అయితే చివరి వరకు చూడండి. చాలా చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు ఇంకా బాగా క్లోజ్కి వెళ్తున్నాను. ఆ బర్డ్స్ అవన్నీ ఫ్లై అవ్వడము, చెట్ల దగ్గర నుంచి కూడా అన్ని చూసేద్దాము. ఇక్కడ చూడండి చెట్లు ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్, ఎంత బాగా చేశారు చూడండి. ఇదంతా చాలా 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 బాగా చెక్కారనమాట. చాలా 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 బాగుంది. ఇక్కడ చూడండి చెట్టు చూడండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోటోషూట్ స్పాట్ అనమాట ఇది మనకు ఎంటర్ అవ్వగానే. ఇక్కడ చూడండి ఎంత బాగా గ్రీనరీ ఉండి, అదేవిధంగా ఇక్కడ చూడండి నీళ్లు అవన్నీ చిన్న కొలను లాగా పెట్టి. సో ఇక్కడ చూడండి కొండలన్నీ కూడా ఏంటంటే మంచు కొండల్లాగా కనపడుతున్నాయి. అంతా కూడా ఏంటంటే సెటప్ అనమాట, మ్యాన్ మేడ్ అనమాట. చూడండి అక్కడ రైడ్ జరుగుతూ ఉంది. సో ఆ కొండల మధ్యలో నుంచి రైడ్లు వెళ్తాయి అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకి ఎదురు కనపడుతుంది కదా, ఇది డైనోసార్ది. సో ఇప్పుడు మనం డైనోసార్ దానికి రైడ్కి వెళ్తున్నాము. సో దీనికైతే కొంచెం వెయిటింగ్ టైం అయితే 30 minutes ఉంది. అదేవిధంగా లైట్నింగ్ లేనంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా డబ్బులు పెట్టామనుకో నాకు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. వాళ్ళకి పెద్ద వెయిటింగ్ టైం ఉండదు.
ఇక్కడ చూడండి ఎదురుగా రైడ్ వచ్చి కొండల మధ్యలో అక్కడ అది ట్రాక్లు వేసారు చూడండి. రైడ్ వస్తాను చూడండి. ఇప్పుడు చూడండి కొండల మధ్యలో వెళ్తుంది. ఇక్కడ చూడండి మనకి ఎదురుగా ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ చూడండి మన ఇండియాలో అయితే మనకి ఎలా షాప్స్ ఉంటాయో ఆ పాతకాలంలో ఆ విధంగా పెట్టారు చూడండి. ఇట్లా గుప్తాస్ గేర్ అనేసి ఇలా పెట్టారు. సో అదేవిధంగా మనకు అక్కడ లుక్ చూస్తే చూడండి ఓల్డ్ లుక్ ఎలా ఉందో అలా ఉంది. ఇక్కడ చూస్తే టెంపుల్, ఇక్కడ చూడండి ఎదురుగా ఐస్ క్రీమ్ షాప్ ఉంది. ఇక్కడ ఇంకా చూడండి ఎంత పాత కాలంగా ఉన్నాయి. బార్ ఎలా ఉండేది, పాత కాలంలో బార్లు ఎలా ఉన్నాయి ఆ విధంగా చూపించారు. సో ఇక్కడ మనకి ఎదురు కనపడుతుంది కదా, ఇది రైడ్ అనమాట ఇది. సో ఆ రైడ్కి వెళ్తున్నాం మేము. ఇక్కడ చూడండి జనరల్ స్టోరా. చూడండి తెల్లగడ్డలు కట్టారు వెనుక. సో ఇక్కడ చూడండి ఎదురుగా మనకు ఏషియన్స్ కి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్న చూడండి టెంపుల్స్ అవన్నీ. సో ఇక్కడ కనపడుతుంది కదా, ఇది హిమాలయన్ ఎస్కేప్స్ వెల్కమ్స్ ఎక్స్పీడియేషన్ ఎవరెస్ట్. సో ఈ కొండల మధ్యలో నుంచి ఎవరెస్ట్, మనకి హిమాలయస్ ఎలా ఎవరెస్ట్ ఉందో అలా మంచు కొండల మధ్యలో నుంచి రైడ్ ఉంది ఇది. ఇక్కడ చూడండి మనకు పాత స్టవ్ ఎలా ఉంటుందో, మన ఇంట్లో పాతగా ఎట్లుంటాయో ఆ విధంగా ఉంది చూడండి. ఇక్కడంతా స్టవ్, అదే విధంగా పెనాలు చూడండి, పెనం చూడండి, ఈ బాన్ చూడండి. ఇక్కడ చూడండి దేవుడికి మనము ఎట్లాగోతే నైవేద్యం పెడతాము, దీపాలు పెడతాము, అవన్నీ కూడా పెట్టారు చూడండి. ఇది యానిమల్ కింగ్డమ్ రైడ్కి వెళ్ళేటప్పుడు. సో మన ఇండియన్ నేటివిటీ ఎలా ఉంటుందో బాగా కళ్ళకు కట్టినట్లు బాగా చూపించారనమాట. ఇక్కడ చూడండి మనకు గంటలు కట్టినట్లు, గంట ఎదురుగా గంట కనపడుతుంది, ఇవన్నీ చూడండి. సో నైస్ అనమాట ఇవన్నీ. ఇక్కడ చూడండి మేము రైడ్కి వెళ్తూ ఉంటే హిమాలయన్ గ్రేట్ ఎస్కేప్స్ అని మౌంటైన్స్ నుంచి వెళ్తాయి అనమాట. మన హిమాలయాలు అయితే మంచు కొండలు ఎలా ఉంటాయి అలా కొండల మధ్యలో నుంచి వెళ్తాయి. మన దేవుడి విగ్రహాలు ఎలా పెట్టింటామో అలా పెట్టాం చూడండి. సో మన ఏషియన్ నేటివిటీ, మన ఇండియన్ నేటివిటీ ఎక్స్ప్రెషన్ బాగా దగ్గరగా ఉన్నట్లుంది ఇదంతా కూడా. సో ఈ రైడ్ అయితే మనం ఎలా ఉంటుందో ఎంజాయ్ చేసి చూపిస్తాం. ఓకే, ఇక్కడ మనకి ఎదురు కనపడుతుంది కదా ఏతి మందిర్ అని. ఇదేంటంటే మనకి హిమాలయస్లో టెంపుల్స్ ఎలా ఉంటాయో సో అది చూపించడం కోసం ఈ రైడ్కి ఏంటంటే థీమ్ పార్క్స్ కదా, వాళ్ళ థీమ్కి రిలేటెడ్ దగ్గరగా ఉండేటట్లు చేస్తారనమాట. అదేవిధంగా మన ఇండియన్ సంస్కృతి మొత్తం ప్రపంచమంతా తెలియజేయడానికి కూడా ఇక్కడ కనపడుతుంది చూడండి. గంటలు, అదేవిధంగా విగ్రహాలు అన్నీ కూడా కనపడుతున్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా రైడ్ చూడ అట్లా ఈ రైడ్ వెళ్తున్నాం మనం అంతా కూడా మన ఇండియన్ అట్మాస్ఫియర్ లాగా పెట్టారు మొత్తం అంతా. ఇక్కడ చూడండి అరటి చెట్లు పెట్టారు, ఇవంతా కూడా చాలా 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 బాగుంటుంది రైడ్. సో ఇప్పుడైతే మనం ఇప్పుడు వెళ్ళే రైడ్ వచ్చేటంటే కాళీ రివర్ రైడ్ అనమాట. అంటే ఏంటంటే మన ఇండియన్లో కాళీ రివర్కు ఎట్లా మనం నది ఉంటుందో ఆ విధంగా చిన్నగా రైడ్ పెట్టారనమాట. సో ఇక్కడ ఏంటంటే థీమ్ పార్క్ కదా, సో దాని రిలేటెడ్ అన్నీ పెడతారనమాట. ఇక్కడ చూడండి మనం మొత్తం అంతా ఇండియన్ అట్మాస్ఫియర్ ఉండేటట్లు ఉంది. ఇక్కడ ఎదురు టెంపుల్లా కట్టారు చూడండి, గంటలు అవన్నీ కట్టి. సో ఏంటంటే కాళీ మాత మేబీ అక్కడ ఆ విధంగా ఉండడం కోసమే ఇలా కట్టారు. ఎందుకంటే ఇది డిజైన్ చేసినంత కూడా మన ఇండియన్స్ అనమాట. సో దాని తగ్గట్టుగా ఏంటంటే నార్త్ ఇండియన్ కాళీ రివర్ అటు మేము వెళ్ళలేదు కాబట్టి నాకు తెలీదు. సో ఇక్కడ చూస్తుంటే నాకైతే మొత్తం అంతా కూడా ఏంటంటే ఆ టెంపుల్ అట్మాస్ఫియర్ మొత్తం అయితే అలా కనపడుతుంది. ఇదేంటంటే మోస్ట్లీ ఏంటంటే మన ఏషియన్ రిలేటెడ్ సంప్రదాయం ఎలా ఉంటుంది, టెంపుల్స్ ఎలా ఉంటాయో చూపించడం కోసం అని చెప్పి వాళ్ళు ఇలా డిజైన్ చేస్తారనమాట. ఇక్కడ ఎదురు విగ్రహాలు కనపడుతున్నాయి చూడండి, ఆ విగ్రహాలు కానీ ఇలా ఎదురు గంటలు కనపడుతున్నాయి. ఇక్కడ చూడండి దేవుడు. సో ఏషియన్స్ అంటే వేరే వేరే దేశాలు కూడా అన్నీ వస్తాయి కదా మన ఇండియాతో పాటు కదా, సో వాళ్ళు కూడా ఇట్లా పెట్టారనమాట. సో ఇక్కడ చూడండి ఎదురుగా అది మేబీ చైనీస్ దేవుడో ఎవరో మనకైతే తెలియదు కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో ఇదైతే ఇట్లా మధ్యలో అట్రాక్షన్గా రైడ్కి వెళ్ళేటప్పుడు పెట్టారు కాబట్టి చూపిద్దామనేసి మీకు చూపిస్తున్నాను. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనకు పురాతనం మన టెంపుల్స్ ఎలా ఉండేటో ఆ విధంగా చూపించారనమాట. అంతా చెక్కడం కూడా ఇవన్నీ కూడా చూడండి చాలా బాగా చెక్కారనమాట. మన
మనకి ఇక్కడ ఎదురుగా నాగదేవత నోట్లో నుంచి నీళ్ళు వచ్చేటట్లు పెట్టారు చూడండి. అదేవిధంగా చిన్న చిన్న విగ్రహాలు కూడా పెట్టారు చూడండి. మనం ఇండియన్లో మనమైతే ఎట్లాగో చిన్న గుళ్ళో పెడతామో అలా పెట్టారు. ఇది వచ్చి నాకు తెలిసి మేబీ ఇది చైనీస్ అనుకుంటున్నాను. అదేవిధంగా చూడండి పెద్ద పెద్ద బిందెలు అవన్నీ, ఇంకా వాళ్ళు వాడే క్యారీలు కానీ అవన్నీ కూడా పెట్టారు. సో ఇవన్నీ అట్రాక్షన్గా ఉండడం కోసం అని చెప్పి పెట్టారనమాట. అదేవిధంగా వాటర్ పట్టి చెట్లు పోవడానికి కూడా అవన్నీ పెట్టారు. ఇక్కడ మనకి ఎదురుగా చూడండి, మనకి ఇండియాలో పురాతన కాలంలో ఒక చిన్న చిన్న ఇల్లులు ఆ విధంగా ఎలా ఉండేటివో ఆ విధంగా చూపించారనమాట. మనం ఇంట్లో అయితే ఏవైతే ఇంట్లో ఫొటోస్ పెట్టుకుంటాము, సో మనం అయితే సెల్ఫ్లు పెట్టుకుంటాము, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా క్లియర్గా ప్రపంచం తెలియజేయడం కోసం అని చెప్పి వీళ్ళు చూపించారనమాట. సో మనమైతే ఎలాగో ఫొటోస్ అవన్నీ కూడా మనం ఏంటంటే గోడకని పెట్టుకుంటాం కదా. అదేవిధంగా మనం ఇంట్లో ప్రతి ఒక్కటి ఇంకా చదువుకోవడానికి అంతా కూడా అక్కడే ఉంటుంది. కిచెన్ అవన్నీ కూడా ఇప్పుడు అంటే 1 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ అని ఉండేవి. ఒక కాలంలో అలా ఉండేవి కాదు కదా. సో అవన్నీ కూడా ఒకే ఇంట్లో అన్ని కేంద్రీకృతమై ఉండేవి కాబట్టి సో ఇక్కడ చూపించారనమాట. అదేవిధంగా మనకు చూడండి, ఏదైనా ఎక్కువ ఐటమ్స్ ఏమైనా ఉంటే మనం ఇట్లా హ్యాంగ్ చేసి ఉంచుతాం కదా. సో ఆ విధంగా కూడా కట్టి చూపించారు చూడండి. పాములు అవన్నీ కూడా కట్టారు. అదే ఫ్యాన్ కూడా చూడండి పైన పెట్టుకున్నారనమాట. సో ప్లేస్ని ఎలా మనం ఇండియన్స్ ఎంత ఎఫెక్టివ్ వాడతామని ఇక్కడ ఎదురుగా మనకు కనపడుతుంది కదా చూడండి. బట్టలు ఆరేస్తాం కదా దండం మీద. సో ఇక్కడ ఏంటంటే అమెరికాలో ఎక్కువగా వాషింగ్ మిషన్స్ అవన్నీ వాడతారు కాబట్టి వాళ్ళకి ఇట్లా దండం మీద బట్టలు ఆరేయడం అవన్నీ కూడా తెలియదు అనమాట. సో వాళ్ళకంతా కూడా కొత్తగా వింతగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మన దేవుడి విగ్రహాలన్నీ కూడా ఏంటంటే మనం షోకేస్లో పెట్టుకొని అవన్నీ పెట్టుకుంటాం కదా. సో లుక్ ఉండడం కోసం అని చెప్పి ఇక్కడ చూడండి మనకు మ్యూజిక్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఇలా ఉంచారనమాట, మనం ఏవైతే వాడతామని. ఇక్కడ మనకి ఎదురు కనపడుతుంది పోస్టర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా, డిస్నీ అమెరికాలోని డిస్నీ వరల్డ్లో యానిమల్ కింగ్డమ్లో పెట్టారనమాట. సో అదే చూడండి మహాభారతానికి మన భారతదేశానికి ఉన్న పవర్ఫుల్ నాకైతే చూడడం చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీకు షేర్ చేద్దామని చూస్తాను. ఇంకా చాలా మంచి మన ఇండియన్ ట్రెడిషన్స్ అన్ని కూడా వీళ్ళు పెట్టారు. సో అది కూడా చూస్తాను. రేడియో కనపడుతుంది కదా, మనం చాలా మంది కూడా ఏంటంటే న్యూస్ అవన్నీ కూడా ఓ కాలంలో టీవీలు ఉండేవి కాదు కాబట్టి మనం దాంట్లో రేడియోలు వినేవాళ్ళము. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు ఇంకా బుక్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవడం కానీ చిన్న టెలిఫోన్ బూత్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా పెట్టారు చూడండి. ఇక్కడ చూడండి మేమైతే బాగా చచ్చిపోయాము రైడ్లో. పిల్లలు రైడ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది రైడ్. సో ఎవరైనా సరే పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేస్తుంది. బట్ వాటర్ చచ్చిపోతాయేమో. ఇక్కడ మనకి ఎదురు కనపడుతుంది కదా, ఇక్కడ చూడండి మ్యాప్ మన ఇండియా చుట్టుపక్కల ఏ దేశాలు ఉన్నాయని చూపించారు. అదేవిధంగా ఇక్కడ చూడండి గోడకు ఆ ఫొటోస్ అవన్నీ కూడా చాలా అందంగా లడాక్ ఆ ప్రాంతంలో హిమాలయాల చుట్టుపక్కల ఉండే ప్రాంతాలన్నీ చాలా బాగా చూపించారనమాట. ఇంక ఇక్కడ చూస్తే మొత్తం అంతా ఇంకా పాత స్టవ్లు అవన్నీ కూడా చూపించారు. మనం మౌంటైన్ యానిమల్స్ కూడా చూపించారు. ఇంక ఇక్కడ ఏంటంటే మనం దేవతలు ఇవన్నీ ఉంటాయి కదా మనం పెడతాం కదా, సో అవి కూడా చూపించారు చూడండి. అబ్బా ఏ ముందు చూడు, ఇది అసలు కిలిమంజారో మనం వెళ్తున్నాం ఇట్లా ఆఫ్రికా అది మనము ఏషియన్ చూసాం కదా ఇండియన్ కల్చర్. సో ఇప్పుడు మనం కిలిమంజారో వెళ్తున్నాం. దాని బట్టి ఇది చూడండి ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా హ్యాండ్ మేడ్ సూపర్ అనిపించింది నాకైతే. మీరు కూడా చూస్తారు, ఇంతవరకు చూడుకున్న వాళ్ళకి తప్పకుండా హెల్ప్ అవుతుంది ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. అడ్వెంచర్ రైడ్ చేసాము. తర్వాత పెడితే మనం ఆఫ్రికా నుండి అక్కడికి కిలిమంజారో అడవులు అవన్నీ ఉంటాయన్నమాట. సో ఆ రైడ్ ఎలా ఉంటుందో చూసి మీకు షేర్ చేస్తాము. మనము యానిమల్ కింగ్డమ్లో తప్పకుండా చూడాల్సిన రైడ్స్లో వచ్చి అవతార్ రైడ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మేమైతే దీనికి వచ్చి మోర్ దాన్ 1 అవర్ కంటే ఎక్కువ వెయిటింగ్ టైం ఉంది, వెళ్తున్నాం. ఇక్కడ చూడండి అవతార్ రైడ్కి వెళ్ళడానికి వాళ్ళు చూడండి ఎంత బాగా మ్యాన్ మేడ్ అనమాట. ఇవన్నీ చూడండి ఎంత హైట్ నుంచి వాటర్ ఫాల్ పడుతూ ఉంటే నిజంగా చాలా ఎంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టారనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇవంతా కూడా చూడండి. ఇవేంటంటే థీమ్ చెప్పాను కదా, థీమ్ పార్క్ అంటే. సో దానికి రిలేటెడ్ థీమ్ కోసము చాలా అమౌంట్ అనేది ఖర్చు పెడతారనమాట. ఎందుకంటే మనం లోపల నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకు రియల్ ఫీల్ అనిపించాలి అనే విధంగా ఉండడం కోసం అని చెప్పి వీళ్ళైతే చాలా ఇన్వెస్ట్మెంట్ పెడతారనమాట. ఇక్కడ చూడండి మనం లోపలికి వెళ్తూ ఉంటే నిజంగా ఏమంటారు గుట్టల్లో కొండల్లో ఏదో గుహల్లో లోయల్లో పోయే ఇట్లా ఫీలింగ్ కలగడం కోసం అని చెప్పి అట్లా పెట్టారనమాట. సో నాకైతే చాలా ఏమంటారు ఎక్సైటింగ్గా ఉందన్నమాట ఈ రైడ్ చేద్దామనేసి అనమాట. ఎందుకంటే ఈవెన్ దో మనకు 1 అవర్ 1.5 అవర్ ఈ రైడ్కి టైం పట్టినా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి మనకు మనిషి రూపంలో ఉండేటట్లు ఉందన్నమాట ఇవన్నీ కూడా చెక్కడంలో కూడా. సో నిజంగా కళ్ళకైతే చాలా అద్భుతంగా అనిపిస్తాయి అనమాట ఇవన్నీ చూస్తూ ఉంటే. చూడండి ఇది మేము అవతార్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ వెళ్తున్నాము. చూడండి ఎంత భయంకరంగా ఉంది ఇదంతా కూడా. సో ఇదంతా చూడడానికి కూడా చాలా బాగా కట్టారనమాట. మాకు చాలా సంతోషం అనిపించింది.
చూడండి ఫీలింగ్ కూడా అంతా చూడండి, చాలా వాటర్ పడుతూ అంతా కూడా చాలా బాగుంది. కానీ రైడ్ కూడా చాలా బాగుంటుంది. అది వెయిటింగ్ టైం వచ్చి 1 hour 20 minutes ఉన్నప్పుడు మేము వెళ్తున్నాము. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో లోపల చూస్తాము, వీలైతే చూపిస్తాం. ఓకే, ఫాలో పోండి. అవతార్ రైడ్ ఎలా అనిపించింది మీకు? అవతార్ రైడ్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. మీకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది నిజంగా చాలా అద్భుతమైన రైడ్ అనమాట. సో మంచి ప్లాన్ చేసుకోండి. యానిమల్ కింగ్డమ్ కి విజిట్ చేస్తే తప్పకుండా ఈ రైడ్ అయితే మిస్ అయ్యద్దండి. ఎంత బాగుందంటే నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్స్ యానిమల్ కింగ్డమ్ లో. వెయిటింగ్ టైం 2 hours ఉన్నా కూడా సరే మేము వెయిట్ చేసి మేము అయితే చేసాం రైడ్. సో చాలా మంచి ఫీలింగ్ అనిపించింది అనమాట. పిల్లలు, ఈవెన్ పెద్దవాళ్ళు, ఈవెన్ పేరెంట్స్ వచ్చిన వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు రియల్ గా ఆ వరల్డ్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. రైట్, మనం నిజంగా అవతార్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది లైఫ్ లో బాగా ఫీల్ చేస్తాము. ఇవాళైతే మేము డిస్నీ యానిమల్ కింగ్డమ్ థీమ్ పార్క్ విజిట్ చేసాము. సో ఎవరైతే థీమ్ పార్క్ విజిట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారో డిస్నీ వరల్డ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు ఇక్కడ లోకల్గా ఉండే రైడ్స్, ఎలా వెళ్ళాలి అనే మ్యాప్ అన్నీ ఉంటాయి. దాంట్లో వెయిటింగ్ టైమ్స్ అన్నీ ఉంటాయి. సో వెయిటింగ్ టైం అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో ఇవాళ నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే వెయిటింగ్ టైం తక్కువ ఉన్న రైడ్స్కి ఫస్ట్ వెళ్ళిపోండి, ఫటాఫట్ అన్నీ ఫినిష్ చేసేసుకొని లాస్ట్లో లాంగ్ వెయిటింగ్ టైమ్స్ ఉండే వాటికి వెళ్ళండి. సో ఇక్కడైతే ఇవాళ క్లోజింగ్ టైం 6 o'clock. సో నేనేం చేసామంటే ఒక బెస్ట్ రైడ్ వచ్చి అవతార్ రైడ్ అంటే, సో దానికి మేము ఏం చేసామంటే 120 minutes ఉందని ఫస్ట్ అది చిన్న ఫినిష్ చేసుకొని మీరు లాస్ట్ 6 లోపల 5:30కి ఎంటర్ అయిపోయాము. సో బయట వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 7 o'clock అయింది. బట్ రైడ్ అయితే చాలా బాగుంది. సో ఇవాళ తిరిగిన అన్ని రైడ్స్లో కంటే ఇక్కడ బాగుండేది ఖాళీ రివర్ రైడ్, ఇదొక వాటర్ రైడ్, అండ్ నెక్స్ట్ హిమాలయన్ మౌంటైన్స్ అండ్ రోలర్ కోస్టర్ రైడ్, అండ్ ద బెస్ట్ ఆఫ్ ది థీమ్ పార్క్ వచ్చి ఇది అవతార్ రైడ్. ఫస్ట్ టైం చూద్దా మీరు వచ్చినప్పుడు లాంగ్ రైడ్స్ కాకుండా సరే ప్రిఫర్ టు ఇది చూడడానికైతే కంపల్సరీ వచ్చేసేది. ఓకే, బాయ్.